VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండలో స్టూడెంట్ ఆర్టిస్ట్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన. నిర్వాహకులు ఫౌండర్ రజనీకాంత్ వెల్లడి. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో రిషి చిత్రకళ అకాడమీ ఫౌండర్ చైర్మన్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ చిత్రలేఖన ప్రదర్శనలు విద్యార్థులకు ఉచితంగా నిర్వహించిన ప్రదర్శనకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు రజనీకాంత్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రిషి చిత్రకళ అకాడమీ ఫౌండర్ చైర్మన్ రజనీకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి హాజరై ప్రారంభించారన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో యువతి యువకులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, పెయింటింగ్స్ను, చిత్రకళను వెలికితీసేందుకు ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు అనేక రకమైన భావితరాలకు ఉపయోగకరమైన ప్రదర్శనలు ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సాయంత్రం అతిథులచే బహుమతుల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. నేను ఆర్టిస్ట్ రజనీకాంత్. నా చిన్నతనం నుంచి ఆర్ట్ అంటే ఇష్టంతో నాలాగే ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశాను. ఇది ఎవరు స్పాన్సర్ చేసినటువంటి ప్రోగ్రాం కాదండి, నా సొంత ఖర్చులతో చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ఒకవేళ ఎక్కడైనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కనుక చేస్తే కనుక ఎంట్రీ ఫీజులు వచ్చేసి 2000, 3000 ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఫ్రీ ఆర్ట్ ఎగ్జిబిషన్ అని పెట్టి చేస్తున్నటువంటి ప్రోగ్రాం. దీనికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనకి ఆర్టిస్టులు, స్టూడెంట్ ఆర్టిస్టులని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్ అని చెప్పేసి. దీనికి వాళ్ళ మాటల్లో కూడా అంటే మనకి రిషి చిత్రకళ అకాడమీ ద్వారా నేను స్థాపించినటువంటి నా అకాడమీ అండి. అది నా దగ్గర కొన్ని వందలాది మంది స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. నేను మాంటెసోరీ ప్రైమ్ స్కూల్లో ఒక ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తూ ఈవినింగ్ టైంలో ఆర్ట్ క్లాసెస్ అనేది కూడా నేను నిర్వహిస్తూ ఉంటాను. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే తపనతో నేను ముందడిగేసి గత 10 రోజుల నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా ఒక వాటరే తాగి ఇక్కడ నేను నైట్ కూడా అరేంజ్మెంట్స్ కోసం 2 గంటల వరకు కూడా నేను వీళ్ళందరి కోసం నిలబడి మార్నింగ్ 5 o'clock వచ్చి కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వీళ్ళకి ఇచ్చానండి ఈ ప్లాట్ఫామ్. ఇది ఒక మంచి ఆర్ట్ ప్లాట్ఫామ్గా వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫ్యూచర్లో మంచి ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నాకు బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డ్స్ కూడా నాకు రావడం జరిగింది. దానికి నేను వరంగల్ తరపున ఒక వరంగల్ కళాకారుడిగా, ఒక వరంగల్ ముద్దుబిడ్డగా నేను గర్వించదగ్గ విషయాన్ని నేను అలాంటి కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్ నేను మన వరంగల్లో ఎందుకు పరిచయం చేయకూడదు, ఇలాంటి పిల్లల్ని ఎందుకు ముందుకు తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మా ఆర్ట్ ఎక్కడైనా సేల్ అవుతుందా, అన్ని పిచ్చి గీతలు ఇస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. కానీ పేరెంట్స్ వాళ్ళ ఆర్ట్లో ఒక మీనింగ్ ఉంటుందండి. దాన్ని మీరు వెనకడుగు వేయకండి. పిల్లలతో మీరు ముందడుగు వేసి వాళ్ళని నడిపించండి. దీనికి మీ అందరి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇంత దూరం వరకు వచ్చారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వనో తెలియదు. కానీ ఇలాంటి పిల్లల్ని ఒక మంచి ఆర్టిస్టులుగా తీర్చిదిద్దితే మాత్రం నేను కంపల్సరీగా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నా పేరు రజనీకాంత్, ఆర్టిస్ట్. నా పేరు శ్రావ్య. సో యాక్చువల్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి కనీసం 5,000 to 6,000 వరకు అయినా పే చేసి ఒక ఆర్ట్ని ప్రజెంట్ చేస్తారు. బట్ రజనీ సార్ వచ్చేసి ఫ్రీగా ఒక్క పర్సన్ని అట్లీస్ట్ యూ క్యాన్ గివ్ 10 ఆర్ట్స్ అనేసి చెప్తున్నారు. దట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. ఆ సార్ ఎంత కష్టపడి ఈరోజు ఇలా ప్రోగ్రామ్ పెట్టడం అంటే దట్స్ రియల్లీ ఇంపాసిబుల్. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ థింక్ ఇలాంటి వాళ్ళు ఉండాలి. బికాస్ చాలామంది పేరెంట్స్ ఆర్ట్ని ఎంకరేజ్ చేయరు. లైక్ ఎలా అంటే ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇట్స్ ఓకే, మనకి అందులో ఫ్యూచర్ ఉండదు అంటారు. బట్ ది ట్రూత్ ఈస్ వన్స్ అందులో వెళ్ళారనుకోండి, యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. అందులో ఉన్న హ్యాపీనెస్ ఒక ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఆర్ట్ ఎలా అంటే ఆ ఆర్టిస్ట్ దాంట్లో నాకు ఫ్యూచర్ అక్కర్లేదు, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ వాంట్ హ్యాపీనెస్ అంటే వాళ్ళ థాట్స్ని అందులో మెన్షన్ చేస్తారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హియర్. సో యా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. మీ అందరికీ తెలియట్లేదు బికాస్ వేరే ఎగ్జిబిషన్కి వెళ్తే ఇలా ఉండదు. లైక్ దట్స్ నాట్ ఈజీ టు సే. సో ఐ గెస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. హలో అండి, నా పేరు వినీల. సో ఈ పెయింటింగ్ నేనే వేస్తాను. ఈ పెయింటింగ్ వచ్చేసి కాన్సెప్చువల్ పెయింటింగ్. సో అదేంటంటే మనకి మనం సెల్ఫ్ కన్సోల్ చేసుకోవడం అనమాట. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ కన్సోల్. ఇది
వచ్చేసి ఇద్దరు మనుషులు లైక్ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు మూన్ లైట్లో. ఇది హార్ట్, ఇద్దరు మనుషులు, ఇద్దరు హ్యాండ్స్ హార్ట్ నుంచి కనెక్ట్ అవ్వడం. ఇది సమ్మక్క సారక్క కత్తే, ఇది సమ్మక్క వాహనం, ఇది సారక్క వాహనం, ఇది గంటలు సింబలైజ్గా చేస్తున్నాం.